పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నాతో కలిసి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆత్మలో ఏకీభవిస్తూ స్తోత్రమప్ప ఆత్మలో స్తోత్రం పరలోకపు తండ్రి నా మంచి కుమారి నాతో కలిసి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సరిపై నుంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సరిపై నుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అనండి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తోత్రం ఆత్మలో ఏకీభవిస్తుంది స్తోత్రమయ్యా ఈ ఆయన సన్నిధిలో చేరి ఆరాధించే భాగ్యం ఏర్పరచబడిన వారికి మాత్రమే లభిస్తుంది. దయచేసి మిమ్మల్ని మీరు స్వాధీనపరుచుకుని ఆత్మలో ఆరాధించండి. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆది సంభూతుడ నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవ ఆది సంభూతుడ నిన్ను నేనేమని నా వైపు చూస్తూ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అనండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో
తోటలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే అన్నారు. నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన తండ్రి, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. ఆమేన్. నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆరాధనము నీవే, నా అతిశయము నీవే. ఆత్మలో నా ఆనందము నీవే. యేసయ్యా నా పరలోకపు తండ్రి, నా ఆనందము నీవే. ఆమేన్. నా ఆరాధన 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 నీవే, నా ఆరాధన నీవే, నా ఆనందము నీవే. ఆనంద ఆత్మతో నింపబడి నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. బల సందరని కందరములో నా ఆనందము నీవే, నా ఆనందము నీవే. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావు. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావు. ఆరాధన నీకే, నా ఆనందము ఆత్మతో, నా ఆనందము నీకే, నా ఆరాధన. అందరూ ఆత్మతో నింపబడి నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన నీవే, నా ఆనందము నీ. ఆత్మతో నింపబడి స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచు. ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే. చేతులెత్తి స్తబట్లు కొడుతూ నా ఆనందము నీవే, నా అతిశయము నీవే. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. నేను చదువుతున్నాను, మీరు నా వెనుక చెప్పండి.
సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మివేయక. సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ యొద్ద ఉంచుకో. దీన్ని సత్యం. వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? యేసయ్య చెప్పారు యోహాను సువార్త 14:6, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? ఆయనంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. సత్యమును అమ్మివేయక, సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ యొద్ద ఉంచుకో. ఏది అమ్మాలో ఏది కొనాలో తెలుసుకో. ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక వ్యాపార రంగస్థలం. ఇందులో కొన్ని వస్తువులను మనం కొనుక్కోవాలి, కొన్నిటిని అమ్మేయాలి. ప్రభు అంటున్నాడు, సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ యొద్ద ఉంచుకో. వెండిని కొని నీ యొద్ద ఉంచుకోమని ప్రభు చెప్పలేదు. బంగారాన్ని కొని నీ యొద్ద ఉంచుకోమని ప్రభు చెప్పలేదు. ఒక 10 ఎకరాల పొలాన్ని కొని నీ దగ్గర జాగ్రత్త చేసుకోరా, ఆ ప్రాణాన్ని నిన్ను రక్షిస్తుంది అని ప్రభు చెప్పలేదు. బైబిల్లో ఎక్కడైనా అలా లిఖితమైందా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు అది మూలము కాదు. 10 ఎకరాల భూమి కొనండి, 10 కాసుల బంగారం కొనండి, 10 తులాల వెండిని కొనండి, అవి భద్రపరచుకోండి, మీ ప్రాణాపాయంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయి అని ప్రభు చెప్పాడా? ఎక్కడైనా బైబిల్లో ఉందా? లే. బైబిల్ అంటుంది, ఒకని కలిమి విస్తరించుట అతని ప్రాణమునకది మూలం కాదు. అందుకే వాక్యం అంటుంది, సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ యొద్ద ఉంచుకో. సత్యం అంటే యేసయ్య చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే సత్యం. అంటే ఆయనను కూడా మనం అమ్మేస్తున్నామా? సత్యమును అమ్మివేయక. ఎంతమంది అమ్మివేసిన వారు లేరు? ఎంతమంది ఆ సత్యమై ఉన్న యేసు మీకు దొరికాడు. ఆయనని ఎంతమంది అమ్మేశారు? సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ యొద్ద ఉంచుకో అని వాక్యం చెప్తుంటే, ఆయనను అంగడిలో సరుగులాగా ఎంతమంది అమ్మేశారు. మేమెప్పుడు అమ్మేశామండి అని అంటారా? అవును అంటావు, అమ్మివేస్తున్నావు. ఒకరు ఘనత కొరకు యేసయ్యను అమ్మేస్తున్నారు, మరొకరు తాను ఉన్నత స్థానంలో నిలబడాలని యేసయ్యను అమ్మేస్తున్నాడు. మరొకడు
దేశంలో ఉన్న పలుకుబడిని, ఖ్యాతిని, ఘనతను సంపాదించుకోవాలని యేసయ్య నమ్మేస్తున్నాడు. మరొకడు కుల రిజర్వేషన్ కొరకు యేసయ్య నమ్మేస్తున్నాడు. మరొకరు ఉన్నతమైన ఉద్యోగం కొరకు యేసయ్య నమ్మేస్తున్నారు. నువ్వెక్కడ అమ్మేశావు? అసలు యేసు నీలో ఉన్నాడా? యేసు నీలో ఉన్నాడా? అమ్మివేశావా? రక్షణ, బాప్తిస్మము, మారు మనసు అనుభవాల ద్వారా నీకు లభించిన సత్యం, నీకు లభించిన యేసు నీలో ఉన్నాడా? అమ్మివేశావా? ఎక్కడ అమ్మేశావు? సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ యొద్ద ఉంచుకో అని వాక్యం చెప్తుంది. ఒకప్పుడు నీ పాపమును బట్టి నువ్వు ఏడ్చావు, రోధించావు, పాపపు ఒప్పుకోలు చేసుకున్నావు, రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించావు, ఆయనను నీ రక్షకునిగా స్వతంత్రించుకున్నావు, సంపాదించుకున్నావు. నీ మారు మనసు, రక్షణ, బాప్తిస్మ అనుభవాల ద్వారా నీవు సంపాదించుకున్న యేసు నీ యొద్ద ఉన్నారా? అమ్మివేశావా? అదుగో యూదా ఇస్కరియోతు యేసయ్యను 30 వెండి నాణేలకు, ఎంత? 30 వెండి నాణేలకు ఆయన నమ్మేశాడు. 30 వెండి నాణేలకు, ఆప్షన్ 30 వెండి నాణేలకు, 30 వెండి రూకలకు యేసయ్య నమ్మేశాడు. ఏం యూదా, ఎందుకు ఈ 30 వెండి రూకలు నీకు ఎందుకు ఉపయోగపడతాయి? యేసయ్య వేళ 30 వెండి రూకలా? నువ్వు సంపాదించుకున్న యేసుక్రీస్తు యొక్క వేళ 30 వెండి రూకలు. అవును, 30 వెండి రూకలే. ఈ 30 వెండి రూకలు నేను సంపాదిస్తే ఈ 30 వెండి రూకలతో ఒక పొలాన్ని కొనుక్కుంటాను, ఆ పొలములో వచ్చే దానితో జీవితాంతం గడుపుతాను అనుకున్నాడు యూదా. యేసయ్య నమ్ముకోక మునిపే ఒక పొలాన్ని బేరం పెట్టుకున్నాడు, ఒక పొలాన్ని బేరం ఆడుకున్నాడు, ఒక పొలం సంపాదించుకోవాలనుకున్నాడు. ఒక పొలాన్ని సంపాదించుకోవాలని యేసయ్యను 30 వెండి రూకలకు అమ్మివేశాడు. అమ్మివేసి వచ్చిన ఆ 30 వెండి రూకలు తీసుకుని వెళ్ళి ఒక పొలాన్ని కొన్నాడు. కానీ ఆ పొలములో విత్తనం వేశాడా? ఆ పొలములో పంట చూశాడా? ఆ పొలములో పైరు కోసాడా? ఆ పొలములో వచ్చిన పంట అనుభవించాడా? అనుభవించలేదు. ఒక పొలం కొనుక్కోవటానికి 30 వెండి రూకలకు యేసయ్య నమ్మేసుకున్నాడు. నేను ఆయన అప్పగిస్తా, మీరు నాకేమిస్తారు? బల్ల తీసుకుని వెళ్ళి బేరమాడొచ్చాడండి. బల్ల తీసుకుని వెళ్ళి బేరమాడొచ్చాడండి. ఎంతమంది ఇస్కరియోతు యూదాలు లేరు? తెలుసుకున్న వాక్యాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని, 50 దినాల ఉపవాస వ్రత దినాల్లో ప్రభు అక్షరం నేర్పించిన వాక్యాన్ని అంగడిలో సరుకులాగా అమ్మేసుకొని ప్రతిష్టతను కోల్పోతున్న 30 వెండి రూకలకు అమ్ముడిపోతున్న ఇస్కరియోతు యూదాలు ఎంతమంది లేరు? 50 దినాల్లో నువ్వు నేర్చుకున్న సత్యం ఏంటి? హలో, 50 దినముల్లో నువ్వు చేసుకున్న ప్రతిష్ఠత ఏంటి? యేసుక్రీస్తుతో నువ్వు చేసుకున్న ఒడంబడిక ఏంటి? మరి ఆ సత్యాన్ని ఎక్కడ అమ్మివేశావు? 30 వెండి రూకలకా? ఆ సత్యాన్ని ఎక్కడ అమ్మివేశావు? నువ్వు నేర్చుకున్న సత్యాన్ని 50 దినాలుగా అక్షరపు వానమాలు నేర్పినట్లు ప్రభు పగలు రాత్రి నీకు నేర్పిన సత్యాన్ని ఎక్కడ అమ్మివేశావు? అంగడి సరుకుల ఏ సంత వీధులు అమ్మివేశావు? ఇస్కరియోతు యూదా 30 వెండి రూకలకు అమ్మేశాడు.
ఆ పొలాన్ని తీసుకొని ఆ వెండి రోకలు తీసుకొని వెళ్ళి ఆ పొలం ఇప్పటి వరకు కూడా ఉంది. ఆ పొలానికి ఏం పేరో తెలుసా అండి? రక్తభూమి. ఇప్పటికీ అది యెరూషలేములో ఉందండి. ఎవరైనా పరదేశులు చనిపోతే అక్కడ పాతి పెడతారు. స్వదేశీయులు కాదు, ఇశ్రాయేలీయుడు, యూదుడు కాదు, ఎవడైనా పరదేశి వెళ్ళి ఆ దేశంలో చనిపోతే వాడికి దిక్కు మొక్కు లేకపోతే ఆ పొలములో పాతి పెడతారు. రక్తపు భూమి. ఇంతకీ యేసయ్యను అమ్మి, సత్యాన్ని అమ్మి ఇస్కరియోతు సంపాదించిన పొలం రక్తపు భూమి, సమాధుల తొట్టి. నేను చెప్తున్నాను పిల్లలారా, కుక్క తన వాంతికి కక్కుర్తి పడినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలో తొర్లినట్లు నువ్వు నేర్చుకున్న సత్యాన్ని, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని అంగడిలో సరుకులాగా ఈరోజు ఇక్కడ సత్యాన్ని నేర్చుకుని వెళ్ళి ఈ సత్యాన్ని ఒక 1000 రూపాయలకో 10,000కో తాకట్టు పెట్టొద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అక్కడ 30 వెండి రూకలు వచ్చింది. ఆ 30 వెండి రూకలతో ఒక పొలం వచ్చింది, కానీ అది రక్తపు పొలం. నేను చెప్తున్నాను, వాక్యం తెలిసి యేసుక్రీస్తు యొక్క చట్టము తెలిసి, ఆయన న్యాయ విధి ఎరిగి ఉండి, ఆయన వాక్య సత్యాన్ని ఎరిగి ఉండి, అలా నువ్వు చేయకుండా నీ ప్రతిష్టతను, నీ సమర్పణను నువ్వు కాజేసుకుని చిన్న చిన్న వాటికి నువ్వు కక్కుర్తి పడితే, చిన్న చిన్న వాటికి నువ్వు లోబడిపోతే, దానివల్ల నీకు వచ్చే కూడేంటో తెలుసా? రక్తపు కూడు. సత్యాన్ని నంపివేసి, వాక్యాన్ని నమ్మివేసి నువ్వు సంపాదించే సంపాదన రక్తపు కూడు. వాక్యం తెలిసి వాక్యాన్ని నమ్మివేసి, వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు చేసే క్రియలు, నువ్వు సంపాదించే పొలాలు రక్తపు పొలాలు, నువ్వు సంపాదించే కూడు రక్తపు కూడు. అలా ఎవరైనా ఉన్నారేమో. అలాంటి వారెవరు ఈ పరిశుద్ధుల సంఘములో ఉండకూడదు. వారందరూ పరివర్తనలోకి రావాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. సత్యమును అమ్మివేయక. ఎంతమంది అమ్మివేస్తున్నారు సత్యాన్ని? నీకు తెలియదా? ఏ సత్యం తెలియదు నీకు? ఒక విశ్వాసిగా ఏ అడుగులు వేయాలో నీకు తెలియదా? ఒక పరిశుద్ధునిగా ఎలాంటి పవిత్ర జీవితం జీవించాలో నీకు తెలియదా? నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టడానికి నువ్వు ఏ అడుగులు వేయాలో నీకు తెలియదా? పరలోక తండ్రిని సంతోషపెట్టడానికి ఆయన మనసు ఏంటో నీకు తెలియదా? సత్యాన్ని ఎంతకాలం అమ్మివేస్తావు? సత్యాన్ని అమ్మివేయక, అదిగో ఇస్కరియోతు యూదా 30 వెండి రూపాయలకు అమ్మేశాడు. మరొక మాట చొప్పున యాకోబు యొక్క 12 మంది కుమారులు యోసేపుని 20 వెండి తులాలకు అమ్మేశారు. ఎంత? యోసేపు ఎవరు? ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ, వారి జీవితాల్ని ఫలింపచేసే కొమ్మ. అదిగో యోసేపుని 20 వెండి తులాలకు అమ్మేసుకున్నారు. ఆనాడు అన్నదమ్ములు. ఏం జరిగిందో తెలుసా? యోసేపు అమ్మబడ్డాడు. కనానులో కరువు వచ్చేసింది. యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు ఫలించింది. యోసేపు కనానులో ఉన్నసేపు కనానులో సమృద్ధికరమైన పంట ఉంది. అదిగో యోసేపు అన్య దేశానికి వెళ్ళాడు. అన్య దేశంలో సమృద్ధి అయిన పంట ఉంది. ఎక్కడుంటే అక్కడ ఫలించే కొమ్మ, ఫలింపచేసే కొమ్మైన యోసేపు నమ్మేసుకున్నారు. నువ్వెవరు నమ్ముకుంటున్నావు? ఆ యోసేపు ఎవరూ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నాడు. ముడత, మచ్చ, కలంకం, అపవిత్రత లేని పరిశుద్ధునిగా కృత్పాత నిబంధనలో యోసేపు జీవితం లిఖితమైంది.
ఈరోజు ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను. ఎంతమంది సత్యమును అమ్మివేసి శుక్రవారం దినం ఉపవాస క్రమం ఎలా చేయాలో నీకు సత్యం తెలియదా? ఒక సత్యం నీకు తెలియదా? సత్యము ఎరగకుండానే ఉన్నావా? సత్యం సత్యం సత్యం, నీ వెరిగిన వాక్య సత్యం, నీ వెరిగిన సత్యాన్ని అంగడిలో సరుకులాగా అమ్మివేస్తూ, తాకట్టు పెడుతూ సత్యాన్ని అమ్మివేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? అదిగో యోసేపు ఫలించుడి కొమ్మ అన్న సంగతి తెలుసు. అతడు ఎక్కడుంటే అక్కడ ఫలిస్తాడు, తాను ఫలిస్తాడు, ఇతరులను ఫలింపచేస్తాడు అన్న సత్యం అన్నదమ్ములందరికీ తెలుసు కూడా అతన్ని అమ్మివేశారు. యేసుక్రీస్తు నీతిమంతుడని తెలుసు, సత్యస్వరూపి అయిన దేవుని కుమారుడని తెలుసు. కానీ ఇతనికి కావలసిందేంటి? డబ్బు, ధనం, ధనాపేక్ష పరుడు. డబ్బుంటే చాలు, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. అదిగో ఆ డబ్బు కకృతితో ఒక పొలం కొనుక్కోవాలనుకున్నాడు. పొలం కొనుక్కోవాలన్న ఉద్దేశంతో అక్రమం చేశాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని అంగడిలో సరుకులాగా అమ్మివేశాడు. ఆఖరికి యేసయ్యనే అమ్మివేశాడు. నేను అంటున్నాను, ఈరోజు నిన్ను ఫలింపచేసే వాక్యాన్ని, ఎక్కడ నీవుంటే అక్కడ నిన్ను ఫలింపచేసే వాక్యాన్ని, వాక్య సత్యాన్ని మీలో ఎంతమంది అంగడిలో సరుకులాగా అమ్మివేస్తున్నారు? ఒకడు సిగరెట్ కాడ తాను తెలుసుకున్న సత్యాన్ని అమ్మివేస్తున్నాడు కాదా? చెప్పండి. ఒకడు సిగరెట్ కాడ తాను తెలుసుకున్న సత్యాన్ని అమ్మివేస్తున్నాడు. ఒకడు ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర తాను తెలుసుకున్న సత్యాన్ని అమ్మివేస్తున్నాడు. ఒకడు సెల్ ఫోన్ దగ్గర తాను తెలుసుకున్న సత్యాన్ని అమ్మివేస్తున్నాడు. ఒకడు భోజన పదార్థాల కాడ తాను తెలుసుకున్న సత్యాన్ని అమ్మివేస్తున్నాడు. మరొకడు తన కులం కాడ, మరొకడు తన మతం కాడ, మరొకడు తన వర్గం కాడ, మరొకడు తన స్నేహితుల కాడ, మరి ఒకడు తన వాహనం దగ్గర, మరి ఒకడు తన ఘనత దగ్గర అమ్మివేసుకుంటున్నారు. మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి భ్రష్ట జీవితాన్ని జీవిస్తున్నవారు? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఆ సత్యమును మీరు అమ్మివేయక, ఆఫ్టర్ భోజనం కాడ అమ్మివేయక, ఆఫ్టర్ వెబ్సైట్ ఓపెన్ చేయకపోతే ఉండలేకపోతున్నావా? ఆ వెబ్సైట్ కాడ నువ్వు తెలుసుకున్న సత్యాన్ని అమ్మివేస్తున్నావా? ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక స్త్రీ దగ్గర అమ్ముడుపోతున్నావా? సత్యాన్ని అమ్మివేయొద్దు. ఏ సత్యాన్ని నేర్చుకున్నావో, ఏ సత్యాన్ని తెలుసుకున్నావో, ఏ సత్యమై ఉన్న యేసుక్రీస్తు నీ హృదయంలోకి వచ్చి వానమాలే లేని నీకు అక్షరము నేర్పించి ఇది ఆత్మీయత అంటే నీకు నేర్పించాడో, నువ్వు నేర్చుకున్న ఆత్మీయత అనే సత్యాన్ని ఎప్పుడూ అమ్మివేయొద్దని 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మీకు. అమ్మివేయకండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని, చెప్పరే, దాన్ని కొని మీ యొద్ద ఎలా కొనుక్కోవాలో చెప్తాను వినండి. అపొస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తుని నేను సంపాదించుకొను నిమిత్తము. ఎవరిని అంటే? యేసుక్రీస్తు అంటే ఎవరు? సత్యం. వెరీ గుడ్. యేసుక్రీస్తు అంటే ఎవరు? అందునోడితో చెప్పండి. సత్యం. సత్యమును సంపాదించుకోవటానికి అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను యేసుక్రీస్తును సంపాదించుకొను నిమిత్తం, శ్రేష్టమైన ఆయన జ్ఞానాన్ని సంపాదించుకొను నిమిత్తం ఏవేవి నాకు లాభకరములో
ఏంటి? ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. తప్పులు కూడా దేవుని మయం పరచాలి. ఎందుకురా బాబు? ఎందుకు పౌలా నీకు లాభకరమైన వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నావు? అవును, ఆదివారం వ్యాపారం చేస్తే, ఆదివారం పని చేస్తే లాభం కాదా? చెప్పరే. ఉద్యోగం చేసేవారు ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటే లాభం కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు లంచాలు తీసుకుంటే లాభం కాదా? అక్రమ సంపాదన సంపాదిస్తే లాభం కాదా? అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏవేవి నాకు లాభకరములో అదుగో సత్యమయ్యున్న క్రీస్తుని సంపాదించుకొను నిమిత్తం, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకొను నిమిత్తం, క్రీస్తు యేసుని సంపాదించుకొను నిమిత్తం ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, వాటిని పెంటతో. ఎందుకు? ఆయనను సంపాదించుకోవటానికి. నేను అంటున్నాను, నీకు లాభకరమైన వాటిని దేన్ని నష్టంగా ఎంచుకున్నావు? నీకు ఏది లాభం చేస్తుందో దాన్ని ఒక్కదాన్నైనా నువ్వు నష్టంగా ఎంచుకున్నావా? చెప్పగలవా? ధైర్యం ఉందా నీకు? ఆయనను సంపాదించుకోవటానికి నాకు లాభకరమైన వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాను ఒక్క సాక్ష్యం ఇవ్వగలవా? పిల్లలారా చెప్పండి. ప్రభుని అడిగాను ఈరోజు ఈ వర్తమానం ఏం చెప్పాలి ప్రభు? ఎవరో దారి మలుతున్న వారు ఉన్నారు, వేరే మనసు కలిగిన వారు ఎవరో ఉన్నారు. ఒక ప్రతిష్ఠితిలోని తప్పు ద్రోవలోనికి మళ్ళటానికి అడుగులేస్తున్న వారు ఉన్నారు. అందుకే ప్రభు, సత్యమును అమ్మవేయక, నువ్వు నేర్చుకున్న సత్యాన్ని అమ్మవేయదు. అలంకరణ వద్దనుకున్నావా? ఇక దాన్ని అమ్మివేయకు. ఇక ఆ సత్యాన్ని నువ్వు ఎవరు అనొచ్చు? ఏంటి నీ మెడంతో పోసిపోతుంది, నీ చెవులకు అది లేకపోతే ఎలా ఉన్నాయో తెలుసా? నీ మెడంతో పోసిపోతుంది అని నిన్నెవరు అనొచ్చు. వాళ్ళ దగ్గర నువ్వు అమ్ముడుపోవద్దు, వారి మాటలకు నువ్వు అమ్ముడుపోవద్దు. ఏ సత్యాన్ని తెలుసుకున్నావో ఆ సత్యం ఎదుట అలా నిలబడిపో. ఏ సత్యాన్ని తెలుసుకున్నావో ఆ సత్యం. ఎందుకే బాబు అలా ఎగురుతున్నావే నువ్వు బాబు? మొన్న ఒక యవనస్తుడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న ఓ మంచి యవనస్తుడు ఆత్మతో నింపబడి ఆయన నాట్యం ఆడుతుంటే ఆయన పడితే తలకు పెద్ద దెబ్బ తగిలిపోయింది. ఇక్కడ ఆదమర్చి నాట్యం ఆడుతుండే, కానీ త్రుటిలో దేవుడు తప్పించాడు. ఒక ఉద్యోగం చేస్తున్న కుమారుడు, యవనస్తుడు ఇంచుమించు 24-25 ఇయర్స్, 25 సంవత్సరాల ఒక యవనస్తుడు ఆత్మతో నింపబడి పరవశించి దేవుని స్తుతిస్తూ గంతులేస్తూ దేవుని ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ఆయన గంతులేస్తుంటే జారి పడిపోయి తనకు దెబ్బ తగిలిన పరిస్థితిలో త్రుటిలో తప్పించబడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, ఏరో బాబు ఎందుకు అలా ఎగురుతావు? నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను, నీ దగ్గర నేను కమ్ముడిపోను అని చెప్పాలి యవనస్తుడు. స్తోత్రం. అనేకులు చెప్తారు అక్కడికి వెళ్ళి, ఎందుకలా ఊగుతున్నావు, ఎందుకలా చేతులు ఊపుతున్నావు, ఎందుకలా ఆత్మలో పరవశించి కేకలు వేస్తావు అని అడుగుతుంది లోకం. నీ దేవుడికి ఏమైనా చెవుడా? నువ్వు ఒక సత్యాన్ని తెలుసుకున్నావు, ఆ సత్యాన్ని నువ్వు అమ్మివేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆ సత్యాన్ని నువ్వు అమ్మివేయొద్దు. 50 దినాల ఉపవాస ప్రార్థన కూడికల్లో ఏ సత్యాన్ని తెలుసుకున్నావు ఆ సత్యాన్ని రోజు ఒకరికి చెప్పడు. ఏ సత్యాన్ని తెలుసుకున్నావో దాన్ని కాచుకోవాలి. కొని నీ యొద్ద ఉంచుకో. రోజు ఒకడు నిన్ను రేపడు, రోజు పొయ్యిలో మంట పెట్టి నిన్ను పొంగించడు.
నువ్వు నేర్చుకున్న సత్యాన్ని అంగడిలో సరుకులు అమ్మివేయద్దు. ఎవడో వస్తాడు, ఏంటి నీ మెడలా బోసిపోతుంది అంటాడు. ఇంకొకడు వస్తాడు, ఎందుకు అలా గంతులేస్తావు, అలా గంతులైపోతే మేము ప్రార్థన చేయట్లేదా, వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు అని అంటారు. కానీ నేను సత్యాన్ని తెలుసుకున్నాను, ఆత్మలో ప్రార్థిస్తున్నాను. ఆ సత్యాన్ని అమ్మివేయద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం. అమ్మివేయద్దు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ యొద్ద. ఎలా కొనుక్కోవాలి? దాన్ని కొనటానికి మన దగ్గర ఏం కావాలి? ఆ సత్యాన్ని కొనుక్కోవాలంటే ఒకటే, మనకు ఏవేవి లాభకరమో వాటిని, ఏవేవి మనకు లాభకరమో అవి నష్టంగా ఎంచుకుంటే చాలు. ఆదివారం నువ్వు పడే కష్టం, నీకు వచ్చే రాబడి నీకు లాభమే, కానీ నువ్వు దాన్ని నష్టంగా ఎంచుకోవాలి. దశంభాగం నీ వద్ద ఉంచుకుంటే అది నీకు లాభమే, దాన్ని నువ్వు నష్టంగా ఎంచుకోవాలి. లంచం తీసుకోవటం నీకు లాభమే, అది నువ్వు నష్టంగా ఎంచుకోవాలి. ఏవేవి నీకు లాభకరమో వాటన్నిటినీ అక్రమం చేస్తే ఎంత లాభం కదా. దానంతటినీ ఇదివరకు ఏమేం చేస్తే లాభం వచ్చిందో వాటన్నిటినీ నువ్వు నష్టంగా ఎంచుకున్న రోజునే సత్యమును సంపాదించుకొనగలుగుతావు యేసు నామమున. ఏవేవి నీకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకో. ఏవేవి నీకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకో. ఏవేవి నీకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకో. వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నప్పుడే ఆ సత్యమును కొని నీ యొద్ద ఉంచుకోగలుగుతావు. స్తోత్రం. ఇది నాకు లాభం అని అనుకోవద్దు. ఏది నీకు లాభమో అది ఆయనకు తెలుసు. హల్లెలూయా. పౌలు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు సావు కూడా లాభమే అన్నాడు పౌలు. ఎలా లాభం పౌలా అంటే, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను కాబట్టి నా సావు కూడా నాకు లాభమే అన్నాడు. ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలుగుతారు? ఎంతమంది మీ లాభాలను నష్టంగా ఎంచుకున్నారు? మీకు వచ్చే లాభాలు ఏది వదులుకున్నారు? ఏ లాభాన్ని నష్టంగా ఎంచుకున్నారు? వ్యాపార లాభాన్నా? ఏ లాభాన్ని? నీకు వచ్చేది 20,000, నువ్వు వేసేది 500 రూపాయల కానుక. ప్రభు చూస్తలేదనుకుంటున్నావా? ఏవేవి నీకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకోని. లాభకరములైన వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఎవరు? పౌలు. సత్యమును అందుకని ప్రసంగి అంటాడు, సత్యమును అమ్మివేయక. అమ్మివేసినోడు ఎవడు? ఇస్కరియోతు యూదా అమ్మివేశాడు. ఓ పొలాన్ని కొనుక్కున్నాడు. ఏంటి? యేసయ్యను అమ్మివేశాడు. అవును చెప్తున్నా, వాక్యానుసారంగా జీవించిన వాడు ఎంత అక్రమాస్తినైనా సంపాదించవచ్చు, ఎంత లాభాన్నైనా సంపాదించవచ్చు. కానీ వాటిలో విత్తనం విత్తలేవు, నోటికి అందదు, నువ్వు తినలేవు, నీ సంతతికి అది దీవెన కాదు. అదుగో సత్యాన్ని అమ్మివేశాడు ఇస్కరియోతు యూదా. పొలాన్ని కొన్నాడు. కానీ ఆ పొలములో పంట రాకమునిపే, అది తన సంతతి అనుభవించకమునిపే ఇతడు ఉరేసుకొని చచ్చిపోయాడు. సత్యాన్ని అమ్మివేశాడు. సత్యాన్ని అమ్మివేసిన వాడు సంపాదించలేదా? మాట్లాడరే. సత్యాన్ని అమ్మేశాడు, సంపాదించాడా లేదా? మాట్లాడండి. సంపాదించాడు, కానీ అది తన నోటికి రాకుండానే చచ్చిపోయాడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆ సత్యమును కొని సంపాదించుకోవాలని లాభకరమైన వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. అతను ఎవరు? అపొస్తలుడైన పౌలు. క్రీస్తుని సంపాదించుకున్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. సభలు కూడా దేవుని మహిమపరచండి.
సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. కొనుక్కో. ఏం కొనుక్కోవాలి? దేంతో కొనుక్కోవాలి? నీకు లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకొని, వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని సత్యాన్ని కొనుక్కో. అవన్నీ అలంకరించుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు, కాదని ఎవడన్నాడు? అవి నీకు లాభమే. నష్టంగా ఎంచుకోగలవా? నష్టంగా ఎంచుకోగలవా? ఏవేవి నీకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకుని క్రీస్తుని సంపాదించుకోగలవా? అందుకని మొదటిగా మనం చూసాము, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. అమ్మివేసిన వాడు ఇస్కరియోతు యూదా. కొనుక్కొని సంపాదించుకున్నవాడు ఇద్దరిలో మీరెవరు? నువ్వు దేన్ని నమ్ముతున్నావు? దేన్ని కొంటున్నావు? సత్యాన్ని అమ్మివేసిన వారు తల్లిదండ్రులకు హృదయాన్ని గాయం చేస్తున్నారు. నేర్చుకున్న సత్యాన్ని వదిలేసిన యవనస్తులైన పిల్లలు తల్లిదండ్రులకు గాయాలు చేసి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకు గాయాలు చేస్తున్నారు. సత్యాన్ని అమ్మివేస్తున్న పిల్లలను, సత్యాన్ని అమ్మివేస్తున్న భార్యలు, భర్తలు కుటుంబానికి శాపగ్రస్తులుగా ఓ రబ్బాయి, నువ్వు నేర్చుకున్న సత్యం ఏంట్రా బాబు, నువ్వు వేస్తున్న అడుగులేంట్రా అని ప్రభు అడిగితే సమాధానం చెప్పగలవా? నువ్వు నేర్చుకుంటున్న సత్యం ఏంటి, నువ్వు వేస్తున్న అడుగులేంటని ప్రభు నేను అడిగితే సమాధానం నీ యొద్ద ఉందా? అదుగో సత్యమును అమ్మివేయక అమ్మివేశాడు ఇస్కరియోతు యూదా, నాశనమైపోయాడు. సత్యాన్ని కొని ఉంచుకున్నాడు. పౌలు చరిత్ర గడించాడు. యేసయ్య తర్వాతి స్థానం కృత నిబంధనలో ఎవరిది? పౌలుదే. నువ్వు లాభాన్ని కోరుకుంటావు, లాభాన్ని అపేక్షిస్తుంది నీ హృదయం. లాభం కోసం ఏదైనా చేస్తావు. ఒక 10 కోట్లు నీకు కలిసి వస్తుందని అంటే యేసే నా దేవుడు కాదని చెప్తావు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ వద్ద ఉంచుకో. ఆ సత్యం నీ మెడకు కంఠహారంలా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకడు సత్యాన్ని అమ్మివేశాడు, నాశనమయ్యాడు యూదా. ఒకడు అన్ని వదిలేసుకొని నష్టంగా ఎంచుకొని సత్యాన్ని సంపాదించుకున్నాడు. పౌలు యేసయ్య తరువాత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకడేమో సత్యాన్ని అమ్మివేశాడు, పొలాన్ని కొన్నాడు. మరొకడు బైబిల్లో ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో, జాగ్రత్తగా చూసుకొనుడి. ఎందుకంటే ఏశావు జ్యేష్ఠత్వకు పోగొట్టుకున్న తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగరా? వినండి. నెంబర్ 1, ఒకడు సత్యాన్ని అమ్మివేసి పొలాన్ని సంపాదించుకున్నాడు. ఎవడు వాడు? ఇస్కరియోతు యూదా. తన నాశనాన్ని తానే తెచ్చుకున్నాడు. ఒక్క మాట చెప్తాను వినండి. తెలిసిన వాక్య సత్యాన్ని సమాధి చేసి, వాక్య సత్యాన్ని సిగరెట్ దగ్గర ఎక్కడో చిన్న విషయం దగ్గర నువ్వు అమ్ముడు చేసుకొని నువ్వు తెలిసిన వాక్య సత్యాన్ని తాకట్టు పెట్టి వాక్య సత్యాన్ని మర్చిపోయి చిన్న వ్యసనాల కాడ వాక్య సత్యాన్ని నమ్మేసుకొని నీ జీవితాన్ని భ్రష్టం చేసుకుంటే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. అదుగో ఇస్కరియోతు యూదా సత్యాన్ని అమ్మివేశాడు, ఒక పొలాన్ని సంపాదించాడు. అది ఏ పొలం? రక్తపు పొలం. ఇక్కడ
ఒకడున్నాడు, వాడి పేరేంటి? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేశాడు. ఎవడు వీడు? ఏశావు. వీడు అమ్మేసింది ఏంటి చెప్పాలి? యూదా అమ్మేసింది, సత్యాన్ని అమ్మేశాడు, పొలాన్ని సంపాదించుకొని వాడు నాశనాన్ని వాడు తెచ్చుకున్నాడు. ఇక్కడ జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేశాడు. వినండి, జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి తర్వాత స్థానం ఎవరిది? జ్యేష్ఠునిది. అందరూ చెప్పండి, తండ్రి తర్వాత స్థానం ఎవరిది? జ్యేష్ఠునిది. నెక్స్ట్, ఆస్తిలో 2 ఎవడికి? జ్యేష్ఠునికి. నెక్స్ట్, 3వ ఆధిక్యత ఏంటో తెలుసా? యేసయ్య తన లేఖనాల్లో పొందుపరిచాడు. దేవుడే మానవునిగా శరీరధారిగా భూమి మీద జన్మించేటప్పుడు జ్యేష్ఠునిలో నుండి మాత్రమే ప్రముఖుడు బయటకు వస్తాడు. ప్రముఖుడు అంటే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి వంశంలో పుడతాడు? జ్యేష్ఠుని వంశం. అంటే దేవుడే మానవునిగా జన్మించేటప్పుడు ఎక్కడ జన్మిస్తాడు? జ్యేష్ఠునిలో. ఎవనిలో నుండి ప్రత్యక్షమవుతాడు? ఎవని ద్వారా బయటకు వస్తాడు? ఎవని ద్వారా లోకానికి పరిచయం అవుతాడు? ఈ ఆధిక్యతలన్నీ ఎవరి? జ్యేష్ఠునివి. జ్యేష్ఠునిలో నుండి ప్రముఖుడు బయలు వెళుతాడు అని చెప్పి 1 దినవృత్తాంతాల గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది. అంటే జ్యేష్ఠత్వ హక్కు చిన్నది కాదు. తండ్రి తర్వాత తండ్రి స్థానం జ్యేష్ఠునిది. ఆస్తిలో 2 జ్యేష్ఠునిది. దేవుడే మానవునిగా లోకానికి తన్ను తాను బయలుపరుచుకునేది జ్యేష్ఠుని ద్వారా. ఇన్ని ఆధిక్యతలు దేవుడు ఎవరికిచ్చాడు? ఏశావుకిచ్చాడు. ఏశావు, నేను నీలో నుండి లోకానికి రావాలనుకుంటున్నా. హల్లెలూయా. మీరు వింటారా? అదిగో తల్లి గర్భములో నుండే యాకోబు పెనుగులాడాడు, నేను బయటకు వస్తా. ఎందుకో తెలుసా? అన్నా, నేను బయటకు వస్తే దేవుడు నాలో నుండి లోకానికి వస్తాడు. తల్లి గర్భములో నుండే యాకోబు మడిమని పట్టుకొని లాగేస్తాడు వెనక్కి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? కడుపులోనే యాకోబు పెనుగులాడాడు, నీకన్నా ముందు నేను బయటికి వెళ్తా, నేను అమ్మకు జ్యేష్ఠున్నై పుడతా, నాన్నకు నేను జ్యేష్ఠున్నవుతానని చెప్పి యాకోబు తల్లి గర్భములో నుండే పెనుగులాడాడు. ఏశావు, నీ వెళ్ళటానికి వీల్లేదు, నేనే ముందు వెళ్తా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ జ్యేష్ఠత్వ హక్కును ఏశావుకి ఇచ్చాడు. ఏశావు, నీ తండ్రి తర్వాత స్థానాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నా. నీ తండ్రి ఆస్తిలో 2 పాళ్ళు నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఏశావు, నేను లోకానికి ప్రత్యక్షమయ్యేటప్పుడు నీలో నుండి నేను బయటకు రావాలి, నీలో నుండి నేను బయలు వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఏశావుకి ఇస్తే, ఏశావు ఎక్కడ మేసుకున్నాడు? ఎక్కడ? ఒక్క పూట కూటి కొరకు. చూడండి, ఇతడేమో జ్యేష్ఠత్వ ఆ విలువ తెలియలేడు. యాకోబు తల్లి గర్భంలో ఉండే పెనుగులాడాడు. ఏం కావాలని? జ్యేష్ఠత్వం కావాలని. అసలు యాకోబు జ్యేష్ఠత్వం కావాలని ఎందుకు కోరుకున్నాడు? తండ్రి ఆస్తిలో 2 ఆస్తి కావాలని కాదు. వింటారా? యాకోబు ఆస్తి అంత అనుభవించినాడు ఎవడు? ఏశావు గాడు అనుభవించాడు. నాకు అసలు అక్కర్లేదని అప్పచెప్పారేసాడు ఆస్తిని. ఆస్తి కోసం కాదు, తండ్రి తర్వాత స్థానం కోసం కాదు. దేవుడు నాలో నుండి ప్రపంచానికి బయలు వెళ్ళాలి, యాకోబు యొక్క కోరిక. అందుకనే తల్లి గర్భంలో ఉండే మడిమని పట్టుకొని బ్రతుకులాడాడు. నన్ను వెళ్ళని కుదరలా. ఎప్పుడు అవకాశం వస్తుందని చూశాడు యాకోబు. జ్యేష్ఠత్వ కొరకు ఎదురు చూశాడు. ఒక రోజున అన్న అరణ్యానికి వెళ్ళాడు.
వేటాడి ఒట్టి చేతులతో వచ్చాడు. చెమటలు కక్కుతున్నాయి. వచ్చేసరికి యాకోబు ఇంటి దగ్గర చిక్కుడుగాయల కూర, ఎర్రగా చిక్కుడుగాయల కూర వండుతున్నాడు. గుమాయించి వస్తుంది వాసన. అడవి నుండి వచ్చాడు, అరణ్యం నుండి వేటకెళ్ళాడు. వేటలో ఏమీ దొరకలా, ఒట్టి చేతులతో వచ్చాడు. వచ్చిన ఏశావు ఆకలి తలమటిస్తూ, తమ్ముడు ఆకలి ఇస్తుందిరా, అన్నం పెట్టు. అన్నా, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా? నేను చస్తున్నాను రా, చచ్చేటప్పుడు ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు అన్నాడు. వినండి, చచ్చేటప్పుడు జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకురా? ఓరు నేను ఆకలితో మరి చచ్చేటప్పుడు చచ్చోడికి ఈ భోజనం ఎందుకు? చచ్చేవాడికి లేకుండా సావడంట, తిని సావాలంట. కానీ ఏం అక్కర్లేదంట. నేను చచ్చిపోతున్నా, చచ్చిపోయేవాడితో జ్యేష్ఠత్వం హక్కు అంటావేంట్రా? చచ్చిపోయాడుగా అన్నం లేకుండా చచ్చిపోతే మంచిదిగా. ఈ జ్యేష్ఠత్వం అయితే నీ దేవుని పేరిట నాకు ప్రమాణం చేయి. నీ జ్యేష్ఠత్వం హక్కు నాకు ఇస్తానని ప్రమాణం చేయి. వెంటనే ప్రమాణం చేశాడు. ఏం జరిగిందో తెలుసా? ఇతని జ్యేష్ఠత్వ హక్కు దేవుని పేరట యాకోబుకి వెళ్ళిపోయింది. యాకోబు జ్యేష్ఠత్వ హక్కు యాకోబు సంపాదించుకున్నాడు. ఎర్రెర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర కోసం, ఎర్రెర్రగా ఉన్న మనుషుల కోసం, అందసందంగా ఉన్న లౌకిక ఆనందం కొరకు. వినండి, అక్కడ ఏశావు యొక్క జ్యేష్ఠత్వం కోల్పోయేటట్టు చేసింది ఏంటో తెలుసా? ఎర్రెర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర. అతని నేత్రం దాని మీద పడింది. ఎర్రెర్రగా ఉంది. నీ నేత్రం దేని మీద పడి, నీ నేత్రం ఎవరి మీద పడి, నీ నేత్రం దేని మీద పడి, నీ నేత్రం దేని వైపు ఆకర్షింపబడి నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆ రోజున ఎర్రెర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర మీద అతని నేత్రం పడి అతడు జ్యేష్ఠత్వ హక్కు పోగొట్టుకున్నాడు. ఎన్ని రోజులు కూడు సంపాదించాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మవేశాడు. ఇప్పుడు చూడండి, జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చేసి ఏశావు సంపాదించుకుంది ఏంటి? ఆ దినానికి సరిపడా పట్టెడు కూడు అనండి, ఆహారం అనకండి, పట్టెడు కూడు. పట్టెడు కూడు సంపాదించుకున్నాడు. ఒక్క పూట కూడు, ఒకే ఒక్క పూట కూడి కొరకు, ఒక్క పూట కూటి కొరకు. అక్కడ కూటి అని ఉంది, ఆహారం అని లేదు. ఒకే ఒక పూట కూటి కొరకు, ఎర్రెర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర కొరకు తన నేత్రం తన మోసం చేసింది. ఆ ఎర్రెర్రగా ఉన్న ఆ చిక్కుడుగాయల కూర కొరకు, తన కంటితో ఆకర్షింపబడిన ఆ చిక్కుడుగాయల కూర కొరకు తన నేత్రం దేన్నైతే కోరుకుందో దాన్ని సంపాదించుకోవటానికి, దానితో కడుపు నింపుకోవటానికి, దానితో ఆనందించడానికి ఒకే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మవేశాడు. యాక్చువల్గా ఎవరిలో రావాలి దేవుడు? ఏశావులో నుండి రావాలి లోకానికి. కానీ ఇప్పుడు ఎవరిలో వచ్చాడు? అందుకని బిలాము ప్రవక్త ప్రవశించాడు, నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. స్థాపలు కూడా దేవుని మహింపరచండి. ఏశావులో కాదు, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. మీకా ప్రవక్త ప్రవచించాడు, యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానుల్లో నువ్వెంత మాత్రము అల్పమైన దానో కాదు. ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. స్తోత్రం. జ్యేష్ఠత్వ హక్కు అండి, జ్యేష్ఠత్వ హక్కు యాకోబు నుండి బయలు వెళ్ళేటట్టు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో చెప్తున్నాను, ఒక్క మాట చెప్తున్నాను వినండి. దేవుడు నీ కులంలో నిన్నే ఒక జ్యేష్ఠునిగా చేశాడు. నీ గోత్రంలో నిన్నే ఒక జ్యేష్ఠునిగా చేశాడు. నీ వంశములో నిన్నే ఒక జ్యేష్ఠునిగా చేశాడు. మరలా చెప్తున్నా,
నీ కులములో నిన్నే జ్యేష్ఠునిగా జ్యేష్ఠురాలిగా చేశాడు. నీ వంశములో నిన్నే జ్యేష్ఠునిగా జ్యేష్ఠురాలిగా చేశాడు. నీలో నుండే నీ వంశమంతటికి బయలు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో నుండే నీ కులమంతటికి ప్రత్యక్షం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో నుండే తన మహిమను వెల్లడి చేయాలని ఆశపడుతున్నాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు ఒక్క పూట కూటి కొరకు వదులుకుంటావా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ స్థానాన్ని పోగొట్టుకుంటావా? నీకు ఇచ్చింది ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కు. సేవకుని ప్రక్కనే ఉండే అధికారం, సంఘములో ఒక ప్రముఖమైన స్థానం. ఆమెను చెప్పండి. చాలా మందికి దేవుడు జ్యేష్ఠత్వ హక్కు ఇస్తే వాళ్ళ హక్కును వాళ్ళే కూలగొట్టుకున్నవారు చాలా మంది నా సేవా జీవితంలో ఉన్నారు. జ్యేష్ఠుడు అనుకున్న వాళ్ళందరూ కూడా కనిష్ఠులుగా మారిపోయారు వారి క్రియలను బట్టి. ఈరోజు చెప్తున్నాను, మీలో ఎవరిలోనైతే ప్రభుని ప్రజలు చూడగలుగుతున్నారో వాడే జ్యేష్ఠుడు. లోకాన్ని, పాపాన్ని, ఇచ్చులను, స్నేహితులను మీలో చూసిన వారు జ్యేష్ఠుడు కాలేడు. జ్యేష్ఠత్వకు దేవుడిచ్చాడు. యేషావు, నీలో నుండే నేను ప్రపంచమంతటికి బయలుపడాలనుకుంటున్నాను. ఎవనిలో నుండి అయితే లోకానికి దేవుడు ప్రత్యక్షమవుతాడో, ఎవనిలో నుండి దేవుని మహిమ ప్రజలు చూడగలుగుతారో, ఎవనిలో నుండి దేవునిని చూడగలుగుతుందో లోకం, ప్రముఖుడైన యేసు ఎవరిలో నుండి బయటకు వస్తారో వారే దేవుని దృష్టిలో జ్యేష్ఠులు. మీ 100 మందికి బాప్తిస్మం ఇవ్వచ్చు, 10,000 మందికి బాప్తిస్మం ఇవ్వచ్చు, కానీ వారందరూ జ్యేష్ఠులు కాదు. ఎవని ముఖంలో నుండి, ఎవని క్రియల్లో నుండి దేవుడు ప్రత్యక్షమవుతాడో, దేవుడు బహిర్గతమవుతాడో, దేవుడు ప్రపంచానికి బయలుపరచబడతారో వారే జ్యేష్ఠులు. ఆ జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు యాకోబు, వదులుకున్నాడు యేసావు. నాకు దేవుడు అవసరం లేదు, నాలో నుండి దెయ్యం ప్రత్యక్షం అవ్వాలి, గంగిరెద్దు ప్రత్యక్షం అవ్వాలి. గంగిరెద్దు కూడా ఉన్నాయి కదా ఈ మధ్యన, ఇక్కడి దాకా ఎలాడదీస్తున్నారు కదా. గంగిరెద్దులు కూడా ఉన్నాయి. నీలో నుండి దయ్యం ప్రత్యక్షం అవ్వాలనుకుంటే నువ్వు జ్యేష్ఠురాలు కాదు, కావాలేవో. నీ వస్త్రాలంకరణలో, నీ మాటలో, నీ నడవడికలో, నీ పద్ధతిలో నీలో దేవుడు బహిర్గతం కావాలి. అప్పుడు నువ్వు జ్యేష్ఠురాలు అవుతావు. శరీర రీతిగా రక్తం పంచుకున్నంత మాత్రాన జ్యేష్ఠుడు కాలేవో. దేవుడు నాలో నుండి బహిర్గతం కావాలని కోరుకున్నాడు ఎవరు? యాకోబు. అరే నాకు కడుపు నిండితే చాలరు అనుకున్నాడు ఎవడు? ఇద్దరిలో నువ్వెవరు? ఈ ఇద్దరిలో నువ్వెవరువి? పూట కూటి కొరకు కకృతి పడే యేషావా, దేవుడు నాలో నుండి ప్రపంచానికి బహిర్గతం కావాలని, నేను జ్యేష్ఠురాల్ని కావాలని, జ్యేష్ఠుణ్ణి కావాలని ఆశపడే జ్యేష్ఠుడివా యాకోబువా? నాలో నుండి దేవుడు కాదండి, మరి ఎవరు? సౌందర్య, సిరు అంటే సిరు ప్యాన్స్ అందరూ ఏం చేస్తారండి? కటింగ్ అంతా చెప్పరే, సిరులాగా ఉంటుంది. సిరు ప్యాన్స్, సిరు అంటే ఎవరు చెప్పండి? సిరు ప్యాన్స్ అందరూ చిరంజీవిలాగా కటింగ్ వేస్తారు. అలాంటి చెవులు, అలాంటి ప్యాంట్లు వేస్తారు, అలాంటి డ్రెస్ మెయింటైన్ చేస్తారు, అలాగే నడవాలని చూస్తారు, అలాగే మాట్లాడాలని చూస్తారు. వాడు ఆయన పద్ధతులన్నీ అవలంబిస్తారు. ఎందుకని అని ప్యాంట్స్. నేను అంటున్నాను, నీలో నుండి బహిర్గతం కావాల్సింది ఒక సౌందర్య కాదు, ఒక సినీ యాక్టర్ కాదు, ఒక లోకం కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు. నీలో బహిర్గతం కావాల్సిన లోకం కాదు. నువ్వు జ్యేష్ఠురాలు అయితే నీలో నుండి బహిర్గతం కావాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను లోకం చూసేమనుకుంటుంది, నీకు అనవసరం. నీలో నుండి దేవుడు బహిర్గతం కావాలి.
అలా అవ్వాలని చెప్పి యేషావు, నీలో నుండి నేను బహిర్గతం కావాలని కోరుకుంటున్నాను, నీలో నుండి బయలు వెళ్ళాలని కోరుకుంటున్నానని చెప్పి ఏశావుకు జ్యేష్ఠత్వం హక్కిస్తే, నాకు అక్కర్లేదు, నాకు కావలసింది ఏంటి, ఎర్రగా ఉన్నది ఏంటి, నా కంటికి నచ్చింది నాకు కావాలి. మీలో ఎంతమంది మీ కంటితో మీరు మోసం చేసుకుంటున్నారు? మీలో ఎంతమంది మీ కంటితో మీరు భ్రమ చేసుకుంటున్నారు? ఎంతమంది మీ కంటి ద్వారా మోసపోయి దేవుని యొక్క జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకుంటున్నారు ఒక్క పూట కూటి కొరకు? నేను అంటాను, నువ్వు సంపాదించే సంపాదన ఎంత? ఎన్ని రోజులు వస్తుంది? ఎన్ని రోజులు బ్రతకగలుగుతావు? అక్రమం చేసి, అన్యాయం చేసి, అవినీతి చేసి, పొడుపు వృత్తి చేసి నువ్వు చేసే సంపాదన ఎన్ని రోజులు బతుకుతావు? ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట సంతోషం కొరకు. ఆఫ్టర్ ఈ జీవితంలో మనం చేసేవన్నీ కూడా ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట ఆనందం కొరకు. జ్యేష్ఠత్వ హక్కును వదిలేసుకుంటున్న వారు, అమ్మి వేస్తున్నవారు ఎంతమంది ఉన్నారు? ఒకడు సత్యాన్ని అమ్మి వేశాడు, పొలాన్ని కొనుక్కున్నాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మరొకడు జ్యేష్ఠత్వ హక్కునే అమ్మి వేశాడు, ఏం సంపాదించుకున్నాడు? ఒక్క పూట కూడి. ఆడికి దేవుడు బైబిల్లో పెట్టిన పేరేంటో తెలుసా? భ్రష్టుడు, వ్యభిచారి. భ్రష్టుడు, వ్యభిచారి. వీడికట దేవుడిచ్చిన ఆధిక్యతను ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడికట తిరిగి మారు మనసు పొందే అవకాశం లేదట. దేవుడిచ్చిన స్థానాన్ని ఎవడు పోగొట్టుకుంటాడో, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఎవడు పోగొట్టుకుంటాడో, దేవుడిచ్చిన ఉన్నత స్థితిని, సంఘములో నీకు ఇచ్చిన ఉన్నత స్థితిని నువ్వు పోగొట్టుకున్న రోజున నువ్వు ఒక ఏశావువి. సేవకుని ప్రక్కన నీకు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్న రోజున నువ్వు ఒక ఏశావువి. సంఘములో నీకు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్న రోజున నీవు ఒక ఏశావువి. ఆ రోజున దేవుని దృష్టిలో నీవు ఒక భ్రష్టుడివి, వ్యభిచారివి. తిరిగి తర్వాత ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నది తిరిగి దొరకదు. స్తోత్రం. ఒకడు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు, ఒక్క పూట కూడి సంపాదించి భ్రష్టుడు, వ్యభిచారి అయిపోయాడు. ఒకడేమో సత్యాన్ని అమ్మివేశాడు, పొలాన్ని సంపాదించాడు, వాడిపోయాడు. కానీ ఒకడు అన్నీ నష్టపరుచుకొని, తనకేవేవి లాభకరములో వాటన్నిటిని నష్టపరుచుకొని క్రీస్తుని సంపాదించుకొని, క్రీస్తు తరువాత స్థానాన్ని లోకంలో సంపాదించుకున్నాడు అపొస్తలుడైన పౌలు. స్తోత్రం. యేసయ్య ఒక రోజున తన శిష్యులతో ఒక మాట చెప్పాడు, ఓ అబ్బాయి, మీరు అమ్ముకోవలసింది సత్యాన్ని కాదు, మీరు అమ్ముకోవలసింది జ్యేష్ఠత్వాన్ని కాదు. ప్రభు అంటున్నాడు, నీ దమ్ముంటే నీ పై బట్ట నమ్మి కత్తి కొనుక్కో. ఏంటి 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 అమ్మే? దేన్ని? పై బట్ట నమ్మే. చూడండి, బైబిల్లో ఉందా మాట, లూకా సువార్త. ఏది అమ్మి ఏది కొనుక్కోవాలో, ఏది అమ్మకూడదో ప్రభువు నేర్పిస్తున్నాడు. లూకా సువార్త 22:36. అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు, జాలి తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కో అంటున్నాడు ప్రభు. మందిరానికి వస్తూ సరీసు నీ చేతిలో కత్తి. ఏంటి కత్తి? వాక్యం అనే ఖడ్గం. బైబిల్లో కత్తి అనేది వాక్యాన్ని చూపెడుతుంది. హెబ్రీ 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను. అంటే ఈ ఖడ్గం ఏంటి? వాక్యము అని చెప్పండి. ఇప్పుడు దేవుడు కొనుక్కోమన్న కత్తి ఏంటి? వాక్యం. వాక్యాన్ని కొనుక్కోరా బాబు. ఉచితంగా పంచిపెడుతున్నా రావట్లేదు వాక్యం.
ఊరకని గంటల గంటల తరబడి ధ్యానించి బోధిస్తున్న వింటలేదు వాక్యాన్ని. ఈ వాక్యాన్ని కొనుక్కో అని దమ్ముంటే వెలకట్టి కొనుక్కో. దేన్ని నమ్మి? బట్ట నమ్మి. బట్ట అమ్మాల్సిందేంటి? బట్ట. కొనుక్కోవలసిందేంటి? కత్తి. కత్తి అంటే ఏమని చెప్పాను? వాక్యాన్ని కొనుక్కోవాలి. దేన్ని నమ్మి అంటే అర్థం ఏంటో తెలుసా? బట్ట అనేది గౌరవ సంకేతం. ప్రపంచంలో నీకున్న గౌరవాన్ని, ప్రపంచంలో నీకున్న ఖ్యాతిని, ప్రపంచంలో నీకున్న ఘనతను అవసరమైతే అమ్మాయి. దేని కొనుక్కుంటాకి? వాక్యాన్ని కొనుక్కుంటానికి. ఈ వాక్యాన్ని కొనుక్కుంటానికి నీ ఘనతను అమ్మేశాయి. నువ్వంత స్థాయిలో ఉండి అక్కడికి వెళ్ళి కూర్చుంటే అట్ట. అదే బట్ట అమ్మటం అంటే. ఇంటికాడ కూర్చొని వాక్యం అంటే సరిపోతుందిగా? నో, నీ బట్టనమ్ము అంటే అర్థమేంటో తెలుసా? నీ ఘనత, నీ ఖ్యాతి, నీ ప్రఖ్యాతిని అవసరమైతే పక్కన పడేసి అమ్మేసేసి వాక్యాన్ని కొనుక్కో. వాక్యాన్ని కొనుక్కోండి. ప్రభు అన్నాడు, మీ దగ్గర కత్తుందా అని అడిగాడు యేసయ్య తన శిష్యుల్ని. మా దగ్గర 2 కత్తులు ఉన్నాయి అన్నారు వాళ్ళు. ఎన్ని కత్తులు? ఆ 2 కత్తులు ఏంటి? ఒకటి పాత నిబంధన, 2 మన దగ్గర ఉండాల్సిన 2 కత్తులు. ఎప్పుడు 2 కత్తులు ఒక కత్తిలో నియమించి ఉండాలి. కత్తిరిలో 2 ఉంటాయి, 2 ఒకటిగానే ఉంటాయి. ఈ జీవ గ్రంథం లేకుండా నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. నిజమైన క్రైస్తవుడు మార్కెట్కి వెళ్ళినా నీతో కూడా బైబిల్ ఉండాలి. నిజమైన క్రైస్తవుడు సెల్ ఫోన్లో ఉన్నది పవిత్ర గ్రంథం ఎలా ఉందండి? దీంట్లో బూతు బొమ్మలు కూడా ఉన్నాయి. దీంట్లో బైబిల్ ఉంది చెప్పరు? దీంట్లో బూతు బొమ్మలు ఉన్నాయి, దీంట్లో బైబిల్ ఉన్నాయి. దీంట్లో లోకం ఉంది, బైబిల్ ఉంది. దీంట్లో వాడితే ఎలా? నువ్వు పవిత్ర గ్రంథం ఇదే. స్తోత్రం. దీన్ని కొనుక్కోండి. ఈ వాక్యాన్ని కొనుక్కోండి. అవసరమైతే నీ ఘనత నమ్మాయి, నీ ఖ్యాతి నమ్మేశాయి, నీ గౌరవాన్ని నమ్మేశాయి. అదిగో ఫలానా మందిరంలో శ్రేష్టమైన వాక్యం దొరుకుతుందంటే నీ పైబట్టను, నీ గౌరవాన్ని అమ్మేసేసి, నీ గౌరవాన్ని తాకట్టు పెట్టి, నీ ఖ్యాతిని పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యం విను. అదే పైబట్ట నమ్మటం. స్తోత్రం. పైబట్టను, గౌరవాన్ని తగ్గించుకొని, గౌరవాన్ని వదిలేసుకొని, ఖ్యాతిని వదిలేసుకొని, ఆ మందిరంలో నా ఖ్యాతి, మందిరంలో నీకు ఎవరు ఖ్యాతిస్తాడు? నేను అడుగుతున్నా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నీకు ఎవడు ఖ్యాతిస్తాడు? నీకు కుర్చీ వేయాలా? నీకు సింహాసనం వేయాలా? నువ్వు 10,000 కానుకిస్తావు, ₹1,00,000 ఇస్తావు, నేను గౌరవించి అందులో లెక్కించాలా? ఎవడు చెప్పాడు బైబిల్లో అలా ఉందని? అలాంటి సంఘాలన్నీ నరకానికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళండి. మందిరంలోకి వచ్చిన తర్వాత పేదవాడైనా అంతే, దరిద్రుడైనా అంతే. ఆ మనసుంటేనే, నీ పైబట్టను నమ్మే మనసుంటేనే నువ్వు మందిరంలో వాక్యం వినటానికి రావాలి. నీ పైబట్టను నమ్మే, నీ గౌరవాన్ని, నీ ఖ్యాతిని, ప్రపంచం నీకు ఇచ్చిన ఆధిక్యతను, గౌరవాన్ని పక్కన పెట్టి వెళ్ళి ఓ చంటి బిడ్డలాగా నువ్వు దేవుని వాక్యాన్ని విన. అరే వీడికి సిగ్గు లేదా? ఎంత చదువుకున్నాడు, ఆ చదువు రానోడు చెప్తున్నాడు, చదువు రానివాడు చెప్తుంటే వింటున్నాడు అని లోకం అంటుంది. అదే నీ పైబట్ట నమ్మటం. స్తోత్రం. అర్థమయ్యిందా? ఇదేంటిరా, వీళ్ళెంత జ్ఞానవంతులు, వాడేంట్రా నమ్మకుడు, వాడు చెప్తుంది, వీళ్ళేంటమేంట్రా? ఇదే పైబట్ట నమ్మి కత్తిని కొనుక్కుంటాం. అవసరమైతే మన ఘనతను మనం వదిలేసుకోవాలి. యేసు కొరకు మన ఘనతను వదిలేసుకోవాలి. పైబట్ట నమ్మి కత్తిని కొనుక్కోవాలి. కానీ జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడు అమ్మకూడదు. దేవుడు, సేవకుడు మీకు ఇచ్చిన ఆధిక్యతలు ఒక్క రోజున పోగొట్టుకున్నారా, జీవితంలో మరెన్నడూ సంపాదించుకోలేరు.
అసలు నీకు ఆ స్థానం ఇవ్వకుండా ఉంటే మంచిది. ఒకవేళ మీలో ఎవరికైనా స్థానం దొరకలేదని బాధపడద్దు. మీరు పరిశోధనలో ఉన్నారేమో. ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకోలేని వాడు పోతాడు. కానీ స్థానం ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోకపోతే మరి అన్నడు అది అతనికి రాదు. ఒకవేళ రానివాడు అలాగే ఉంటే ఒకరోజు నా స్థానానికి రావటానికి అర్థమవుతుందా? స్థానం లేని వాడికి ఇప్పటి వరకు స్థానం లేదు, ఎప్పుడు స్థానం లేదు. ఆ స్థానం లేనివాడు ఆ స్థానం రావడానికి అవకాశం ఉంది. కానీ ఒక్కసారి ఆ స్థానం ఇచ్చిన తర్వాత పోగొట్టుకున్నవాడు మరలా ఆ స్థానానికి రాలేడు. కేర్ఫుల్, బీ కేర్ఫుల్, జాగ్రత్త. నాకు స్థానం లేదని అనుకోవద్దు. రేపొద్దున ఒక రోజున మిమ్మల్ని ఆ స్థానంలోకి తెస్తాడేమో. ఉంది మీకోసం అవకాశం. కానీ ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? దాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ దేవుడు, దైవ సేవకుడు సంఘములో ఒక్కసారి ఇచ్చిన స్థానాన్ని ఎవరైనా పోగొట్టుకుంటే, జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకుంటే జీవితంలో మరెన్నడూ సంపాదించుకోలేరు. చెప్తున్నాను పిల్లలారా, సేవకున్న సంఘంలో నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? నీకున్న ఆధిక్యత ఇంకొకరికి ఉందా? లేదు. నీకు ఇవ్వబడిన అధికారం మరొకరికి ఉందా? లేదు. నీకు ఇవ్వబడిన స్థానం మరొకరికి ఉందా? లేదు. ఆ జ్యేష్ఠత్వ హక్కును కాపాడుకో. అమ్మి వేసుకోవద్దు. పూటకూటి కొరకు, జస్ట్ ఒక్క పూటకూటి కొరకు నువ్వు సంపాదించే సంపాదన ఎంత? ఒక్క పూటకూటి. ఒక్క పూటకూటి కొరకు జీవవృక్ష ఫలాన్ని వదులుకుంది అవ్వ. ఆ రోజు కడుపు నిండింది ఆ పండు. ఏ పండు? మంచి చెడ్ల తెలుగునిచ్చే పండు. ఆ ఒక్క పూటే తింది. తర్వాత ఎప్పుడైనా తిందా? మాట్లాడండి. ఆ రోజే తింది, దాని కర్మ కాలిపోను. ఆ రోజే తింది, మళ్ళీ ఎప్పుడైనా తిందా? తినలేదే. ఒక్కరోజు ఒక్క పూట కోటి కొరకు ఏదేనిలో నుండి బయటకు తోసివేయబడింది. ఒకే ఒక రోజు నువ్వు చేసే అక్రమం, ఒకే పూట కొరకు నీ రోజు నువ్వు సంపాదన ఎంత? ఒక్క పూట కూటి కొరకు. ఒక్క పూట కూటి కొరకు శాశ్వత కాలం పోషించే దేవుని విడిచిపెడుతున్నారు. అర్థమైందా? ఒక్క పూట కూటి కొరకు నిత్య పోషణను, నిత్య జ్యేష్ఠత్వకును వదిలేస్తున్నారు. మీలో ఎంతమంది ఉన్నారు? ఒకడేమో సత్యాన్ని అమ్మేసుకున్నాడు. సత్యాన్ని అమ్మేసుకొని పొలం కొనుక్కున్నాడు. ఒకడు ఉరేసుకు చచ్చిపోయాడు. ఒకడేమో జ్యేష్ఠత్వకును అమ్మేసుకొని ఒక్క పూట కూటి సంపాదించుకొని భ్రష్టుడైపోయారు, వ్యభిచారైపోయాడు. పరలోకంలోని స్థానం లేకుండా పోయింది. ఒకడేమో తన పైబట్ట నమ్మి కత్తి కొనుక్కున్నాడు. స్తోత్రం. ఆ కత్తితో అపవాది యొక్క తంత్రములను ఎరగగొట్టాడు, సాతాను జయించాడు. ఒక రోజున ఒక వ్యక్తి ఒక పొలాన్ని కొనటానికి వెళ్ళాడు. దీన్ని పొలాన్ని కొనటానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ పొలాన్ని గురించి దేవుడు బయలుపరిచాడు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, అతుకతుకో ఆ పొలంలో దాచబడిన రహస్య ధననిధులున్నాయి. వినండి, ముగిస్తున్నా. ఆ పొలంలో దాచబడిన రహస్య ధననిధులున్నాయి. అంధకార స్థలములలో మొరుగైన ధనం అక్కడుంది. ఎక్కడ? ఆ పొలంలో. ఆ పొలాన్ని నువ్వు కొనుక్కో అని చెప్పాడు దేవుడు. వెళ్ళాడు. ఆ పొలం అప్పటికే ఒక మనుషుని చేతిలో ఉంది. ఆ మనుషుడు ఎవడో కాదు, సాతాను. ఈ పొలం నాకు కావాలి అని అడిగాడు. ఎంత ఇస్తావు అన్నాడు. ఏమిమ్మంటావు అని అడిగాడు.
అతని స్థితికి మించి ఇతను బేరం చెప్పాడు. ఎస్, ఓకే, నువ్వు చెప్పిన ధరకే నేను కొంటాను, నువ్వు చెప్పిన ధరకే నేను కొంటాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. కానీ దాని దగ్గర ధనం లేదు. ఏం చేయాలి? ఇంట్లో ఉన్న తనకు కలిగిన కలిగిందంతా అమ్మేశాడు. ఇల్లు అమ్మాడు, వాకులు అమ్మాడు, అన్నీ అమ్మేశాడు. ఇక తనకంటూ ఏమీ లేదు. అన్నీ అమ్మేశాడు. తన ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి, వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఇల్లు, వాకిలి అన్నీ అమ్మేశాడు. అన్నీ అమ్మేసేసి మూట కట్టుకొని తనకు కలిగినదంతా అమ్మి తీసుకొని వెళ్ళి అక్కడ కట్టి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత అందరూ పిచ్చోడు 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 అన్నారు. వాడికి కలిగిందంతా అమ్మి కొనుక్కుంటుంటే, ఇదేంట్రా ఇంత అరెకరం పొలం కొరకు కలిగిందంతా అమ్మేశాడు, ఇల్లు అమ్మాడు, వాకులు అమ్మాడు, ఆస్తులు అమ్మాడు, అంతస్తులు అమ్మేశాడు, అన్ని ఎకరాలు అమ్మాడు, ఇన్ని ఎకరాలు అమ్మి ఆ కాస్తంత పొలాన్ని కొనుక్కున్నాడు. ఏంట్రా వీడికి మతి స్థిమితం వచ్చిందా? అంతా అమ్మి కలిగిందంతా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు ఏంట్రా వీడు అని అందరూ వెర్రోడు 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 అన్నారు. కానీ కొనుక్కున్న తర్వాత ప్రభు బయలుపరిచిన చోట త్రవ్వుతుంటే నిధులు బయటకు వస్తున్నాయి, లంకె బిందులు బయటకు వస్తున్నాయి. మీకు అర్థమయ్యే భాషలో ఏ బిందులు? లంకె బిందులు బయటకు వస్తున్నాయి. వజ్ర వైడూర్యాలతో నింపబడిన నిధులు బయటకు వస్తున్నాయి. వీడి నిధులన్నీ నింపబడ్డాయి. పోగొట్టుకుంది కాస్తంతా, సంపాదించుకుంది లోకమంతా. నేను అడుగుతున్నా, కలిగినదంతా అమ్మాడు ఒకడు, రహస్య ధననిధులున్న పొలాన్ని సంపాదించుకున్నాడు. యేసయ్యే ఈ ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13:44 పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి కలిగిందంతా అమ్మేశాడు. ఏం కొన్నాడు? హలో, ఏం కొన్నాడు? ఆ పొలం ఏంటి? పరలోక రాజ్యం. మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, యేసయ్య చెప్పేశాడు ఆ పొలం పరలోక రాజ్యం. అందులో దాచబడిన నిధులు, ధనం మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వాభావిక లక్షణాలు. ఆ ధనాన్ని సంపాదించుకోవటానికి, క్రీస్తుని సంపాదించుకోవటానికి అపొస్తలుడైన పౌలు లాభకరమైన వాటన్నిటిని ఏ విధంగా నష్టంగా ఎంచుకున్నాడో, అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడో, ఇదిగో ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని సంపాదించుకోవటానికి, ఆ పరలోక రాజ్యంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, స్వభావాన్ని సంపాదించుకోవటానికి ఇతడు కలిగిందంతా అమ్మి యేసయ్య స్వభావాన్ని సంపాదించుకున్నాడు. నా ఆరోగ్యాన్ని అమ్మి, నాకు కలిగిందంతా అమ్మి ఆయన స్వభావాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆయనే నీ సొంతమైతే, ఎవరో అన్నారు ఆయన, సూర్యుడే నీ పక్షమైతే చుక్కలన్నీ నీ చుట్టాలే అని. స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. సూర్యుడే మన చుట్టం, సూర్యుడే మన పక్షం అయితే, ఆయననే మనం సంపాదించుకుంటే భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులన్నీ మన ప్రభు. ఆయన్ని సంపాదించుకుందాం. కలిగినదంతా అమ్మి యేసుక్రీస్తుని సంపాదించుకున్నాడు. ఆ పొలం పరలోక రాజ్యం, ఆ ధనం యేసుక్రీస్తు యొక్క స్వభావం. హల్లెలూయా. ఆయన స్వభావాన్ని సంపాదించుకోవటానికి కలిగినదంతా అమ్మేశాడు ఒకడు. యేసుక్రీస్తుని సంపాదించుకోవటానికి ఏవేవి లాభకరాలో వాటిని నష్టంగా ఎంచుకున్నాడు మరొకడు. కత్తిని సంపాదించుకోవటానికి తన గౌరవాన్ని, తన ప్రఖ్యాతను, తన విలువని సమాధి చేశాడు మరొకడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసేసి ఒక పూట కూడి సంపాదించుకున్నాడు ఒక దరిద్రుడు. ఇందులో నువ్వెవరు? దేన్ని నమ్ముతున్నావు? దేన్ని కొంటున్నావు? నువ్వు అమ్మేదేంటి? ఇంట్లో ఉన్న పాత సామాన్లు అమ్ముతావు,
కొత్త సామాన్లు తీసుకుంటావు, పాత బంగారం మార్కెట్లో వేస్తావు, కొత్త బంగారం. ఇదేనా మార్కెటింగ్? ఎప్పుడు ఇది కొంటావు ఇది కొంటామేనా? అసలు నీ జీవితంలో ఏం కొనాలో అది కొంటలేదుగా. నువ్వు కొనాల్సిందేంటో తెలుసా? నీ గౌరవాన్ని, నీ ప్రఖ్యాతులు, నీ విలువను తాకట్టు పెట్టి అమ్మి పారేసి కత్తి కొనుక్కో, వాక్యాన్ని కొనుక్కో. 2, దాచబడిన ధనమున్న పొలాన్ని, దాచబడిన ధనమున్న పొలాన్ని, పరలోక రాజ్యానికి సాంకేతికమైన పొలాన్ని, దాచబడిన ధనమైన యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని కొనుక్కో. సత్యము నమ్మివేక దాన్ని కొనుక్కొని దాన్ని నీ దగ్గర ఉంచుకో. సత్యము నమ్మివేక దాన్ని కొని నీ దగ్గర ఉంచుకో. స్తోత్రం చెప్పండి. సత్యము నమ్మివేక దాన్ని కొని దగ్గర ఉంచుకో. పైబట్టు నమ్మి కత్తిని కొనుక్కో. నీకు కలిగినదంతా అమ్మి దాచబడిన ధనమున్న పొలాన్ని కొనుక్కో. ఆ పొలము పరలోక రాజ్యం, ఆ ధనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావం. హల్లెలూయా. దాన్ని కొనుక్కుంటే దేవుడు నీ పక్షంగా కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా.